ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే నేను సింపుల్‌గా పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని అందులోకైతే బ్యాళ్ళని వేసుకొని బ్యాళ్ళనైతే శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటోసు, ఆనియన్స్, చింతపండు, ఎల్లిపాయలు, కర్రేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే చిటికెడు పసుపు, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తరువాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి పప్పయితే ఉడికిందో లేదో చూసుకొని, తగినంత సాల్ట్ ఏసుకొని పప్పు గుత్తితో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తరువాత పోపు కోసమైతే మనమైతే రెడీ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని అందులోకైతే ఆయిలేసి, ఆవాలు, జీలకర్ర ఏసి, కర్రేపాకు ఏసి, అలాగే స్మెల్ కోసమైతే మనము ఎల్లిపాయలేసుకోవాలండి. ఏసుకున్న తరువాత బాగా స్మెల్లొచ్చిన తర్వాత పప్పునైతే దాంట్లో మనం యాడ్ చేసుకోవాలండి. వేడి వేడిగా అయితే పప్పయితే రెడీ అయిందండి. ఎప్పుడు రొటీన్‌గా కారం వేసుకొని మనం చేసుకోకుండా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చిమిర్చితో. అన్నంతో కలుపుకొని తింటే పప్పయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండి అందరికీ.